అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో కానీ లేకపోతే రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున రావాలని కోరుకునేటువంటి వారి అందరి ఆలోచనలు తీసుకోవటం కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని పెట్టి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, దేశమంతా కూడా మనం అందరం మాట్లాడుకునేది రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి దేశాలు ముందుకు పోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వాతావరణాన్ని తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతో ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతాం. దీనిపైన మేము చాలా స్టడీ చేశాం. మా శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ, కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు, ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనే ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది. సరే, న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనలు వారికి చేశాం. ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ఆలోచనలు వాళ్ళతో కూడా పంచుకున్నాం. వాళ్ళు కూడా చాలా వరకు వారి వారి అనుభవాల దృష్ట్యా, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ గుర్తించి కొన్ని సలహాలు సూచనలు వాళ్ళు కూడా చేశారు. వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మా శాఖకు సంబంధించినటువంటి అధికారులన్నీ స్పష్టంగా రాసుకొని ఆ అంశాలని మేము తయారు చేసిన అంశాలను పొందుపరిచి భవిష్యత్తులో కేబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి కేబినెట్ లో ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీ ఉండబోతాం. సరే, ఇప్పటికే మీ అందరూ తెలిసిందే, న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్ లో 4,000 మెగావాట్లకు సంబంధించి
ఒక 1000 megawatts ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అమౌంట్ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్ల పైన సోలార్ సంబంధించిన రూమ్ టాప్ సోలార్ డిమాండ్ ఎంత ఉన్నా కానీ దాన్ని సరిపోయేంత పవర్ సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేరపై ఉంది. నాట్ అట్ ఆల్ ఇష్యూ. రిన్యూవబుల్ ఎనర్జీలో 20,000 megawatts మీరు చేస్తున్నారు కదా సార్. దీంట్లో ప్రభుత్వ రంగం నుంచి ఏదైనా ఆలోచన ఉందా సార్? ఏమన్నా జెన్కో నుంచి కానీ ఎంత తేవాలి? స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము కొన్ని చోట్ల వేర్ ఆల్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్. జెన్కో నుంచి యు ఆల్ అవేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పర్టైజ్ ఉంది. దీంట్లో కూడా డెఫినెట్ గా కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొని చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ కెపాసిటీ ఎంత సార్? జెన్కో కెపాసిటీ ఎంత? యాజ్ ఆఫ్ నౌ దాని వాటా ఎంత ఉండొచ్చు? దీంట్లో 20,000 మెగావాట్లలో అది ఇప్పుడే చెప్పలేము కదా. అంటే మన ప్రభుత్వ రంగం కదా సార్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడే చెప్పలేము కదా సార్. ఇక్కడ ఒకటే కాదు, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈవెన్ స్టేట్ కమింగ్ ఫార్వర్డ్. సో స్టార్ట్అప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కొద్ది రోజుల్లో దాని మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్ట్అప్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. Of course, yes. Is it viable for Telangana because land prices are very high in Telangana? Yes, viable అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధర దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ అవుతుంది. ఈ బజాజ్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబిలిటీ కాదు. Find any locations, sir? Come on. Did you find any locations? That they will study it. డైరెక్టర్ల నియామకం ఎప్పుడు చేయబడుతున్నారు? Very soon. అంటే It's already in the process. 1 year అయిపోయింది కదా. It's already in the process. సింగరేణి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, జెన్కో ప్యానల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సింగరేణి ఉన్న రెన్యూబుల్ లో 5,000-6,000 megawatts ప్లాన్ చెప్తున్నారు, స్టోరేజ్ చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు. మరి జెన్కో ఎందుకు 10 years నుంచి రెన్యూబుల్ లో కనీసం 1% కూడా గ్రోత్ లేకుండా? 10 years మీ అందరూ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఎనర్జీ పాలసీ అంట వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి. సో దాన్ని ఇంకా చూసుకుంటూ మేము ఉండలేము కదా. వీ హావ్ టు ప్లాన్ ఫర్ ద స్టేట్ అండ్ వీఆర్ గోయింగ్. థ్యాంక్ యూ.